నమస్తే. నా పేరు పూజా కులకర్ణి. నేను వృత్తిరీత్యా డెంటిస్ట్ని. మేము సోలాపూర్కి చెందిన వారం. ప్రస్తుతం పుణేలో ప్రాక్టీస్ చేస్తున్నాను. గత సంవత్సరం సహస్రనామ హోమ ప్రీ కాన్ఫరెన్స్ సమయంలో పేరు ప్రతిష్టల కోసం కూడా ప్రార్థించాలని, అది మనసుకు ఒక నిజమైన అవసరమని మాకు చెప్పారు. ఆ మాటలు విన్న తర్వాత నేను చాలా లోతుగా ఆలోచించాను. నాకు ఇంకా పేరు ప్రతిష్టలు ఎందుకు కావాలి అని నా మనసులో ప్రశ్న వచ్చింది. నా వృత్తి జీవితంలో, కుటుంబంలో, స్నేహితుల మధ్య నేను ఇప్పటికే మంచి డెంటిస్ట్గా గుర్తింపు పొందాను. అందరి గౌరవం కూడా ఉంది. అయితే ఇంకా ఎందుకు అడగాలి అనిపించింది. కానీ దాసాజీ మాటలపై విశ్వాసంతో నేను కూడా పేరు ప్రతిష్టల కోసం ప్రార్థించాను. హోమం తరువాత చిన్నప్పటి నుండి నాకు ఎంతో ఇష్టమైన ఈతను మళ్లీ ప్రారంభించాను. అదే సమయంలో నాకు ఒక మంచి స్విమ్మింగ్ కోచ్ కూడా కలిశారు. ఆయన సరైన పద్ధతిలో శిక్షణ ఇవ్వడంతో నా స్విమ్మింగ్లో అద్భుతమైన మార్పు వచ్చింది. కొద్ది నెలల ప్రాక్టీస్ తర్వాతనే నేను ఒక స్టేట్ లెవెల్ మాస్టర్స్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నాను. అందులో నేను 2 గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాను. ఇది నేను స్కూల్ లేదా కాలేజ్ రోజులలో కూడా సాధించలేదు. కానీ 40 సంవత్సరాల వయసులో ఈ విజయాన్ని పొందాను. ఆ తర్వాత నేను నేషనల్ స్థాయిలో కూడా పాల్గొనే అవకాశం పొందాను. పోటీ చాలా కఠినంగా ఉండింది. కానీ నా హృదయంలో ఒకే ఒక్క ప్రార్థన ఉండేది. అమ్మా భగవాన్, నేను నా కుటుంబాన్ని, నా పనిని వదిలి ఇంత దూరం వచ్చాను. దయచేసి నాకు కనీసం ఒక నేషనల్ మెడల్ అయినా ప్రసాదించండి అని. పోటీ చివరి రోజు ఊహించని విధంగా నాకు ఒక రిలే టీంలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ టీంలో ఉన్నవారు ఎవరూ కూడా ముందుగా నాకు తెలియదు. కానీ ఆ క్షణంలో అన్నీ అద్భుతంగా సరిపోయాయి. సరైన సమయంలో, సరైన చోట, సరైన స్విమ్మింగ్ స్ట్రోక్తో నేను అక్కడ ఉన్నాను. మా టీం ఒక బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. నా కోసం ఇది నిజంగా ఒక అద్భుతం. దీంతో నాకు కుటుంబం, స్నేహితులు, కార్యాలయంలో ఎంతో గౌరవం, అభినందనలు లభించాయి. కానీ అంతకన్నా ముఖ్యంగా ఇది నాకు ఎంతో లోతైన ఆనందాన్ని, తృప్తిని ఇచ్చింది. నేను వెతుకుతున్నానని కూడా నాకు తెలియని ఒక ఆనందాన్ని. అమ్మా భగవాన్ మనం అడిగినవి మాత్రమే కాదు, మనకు నిజంగా అవసరమైన వాటిని కూడా ప్రసాదిస్తారు, మనకే తెలియకపోయినా. అమ్మా భగవాన్ వారి దివ్య పాద పద్మాల వద్ద కోట్లాది కోట్ల ప్రణామాలు సమర్పిస్తున్నాను.